ఒజెంపిక్ గురించి మీరు విన్నారా? బరువు గురించి సఫర్ అవుతున్న వారికైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఒక్క ఇంజెక్షన్‌తో వెయిట్ ఆటోమేటిక్‌గా ఫాస్ట్‌గా తగ్గుతుందా? సెలబ్రిటీస్ నుండి కామన్ పీపుల్ వరకు అందరూ ఒజెంపిక్‌ని వండర్ మెడిసిన్ అని, మిరాకిల్ అని అంటున్నారు. ఇది నిజంగానే వెయిట్‌ని ఫాస్ట్‌గా తగ్గిస్తుందా? ఆల్రెడీ ఒజెంపిక్ బ్రాండ్ మార్కెట్‌లో ఉంది. మార్చ్ 2026 నుండి మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ జెనరిక్ ఒజెంపిక్ ని అమ్మబోతున్నారు. ఒజెంపిక్ అనేది ఒక మెడిసిన్ బ్రాండ్ నేమ్. దీనిలో ఉండే మెయిన్ మందు మాత్రం సెమాగ్లూటైడ్. ఇది ఇంజెక్షన్ ఫామ్ లో ఉంటుంది. ఇది వారానికి ఒకసారి తీసుకునే ఇంజెక్షన్. ఒజెంపిక్ ని ఫస్ట్ డెవలప్ చేసింది మాత్రం టైప్ 2 డయాబెటీస్ ట్రీట్మెంట్ కోసం. తర్వాత చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి తక్కువగా ఆకలి వేస్తుందని చెప్పడం, తొందరగా పొట్ట ఫుల్ అయింది అనిపించడం, ట్రై చేయకుండానే వెయిట్ తగ్గుతున్నామని చెప్పడంతో చాలా మంది డాక్టర్స్ ఒజెంపిక్ ని ఆఫ్ లేబుల్ గా ప్రిస్క్రైబ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆఫ్ లేబుల్ అంటే ఏంటంటే ప్రతి మెడిసిన్ ఆర్ డ్రగ్ కి ఒక లేబుల్ ఉంటుంది. దాని మీద డ్రగ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఆ మెడిసిన్ యూజెస్, దేనికి ఇవ్వాలి, ఎంత డోస్ లో ఇవ్వాలి, వార్నింగ్స్, ప్రికాషన్స్, సైడ్ ఎఫెక్ట్స్, ఇలా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. క్లినికల్ ట్రయల్స్ డేటాని బట్టి స్టడీ చేసినవి అన్ని ఆ మెడిసిన్ గురించి ఉన్నది ఉన్నట్టుగా మెన్షన్ చేస్తే FDA ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవ్ చేస్తుంది. సో ఇప్పుడు ఒజెంపిక్ లేబుల్లో టైప్ 2 డయాబెటీస్ కి వాడాలని మాత్రమే ఉంది. సో వెయిట్ లాస్ కోసం వాడటం ఆఫ్ లేబుల్ యూజ్, అంటే లేబుల్ మీద మెన్షన్ చేయని యూజ్. డాక్టర్స్ ఆఫ్ లేబుల్ గా ప్రిస్క్రైబ్ చేయడం లీగలే, కానీ మందు కనిపెట్టిన ఫార్మా కంపెనీ మాత్రం ఆఫ్ లేబుల్ యూజెస్ ని మార్కెటింగ్ చేసుకోకూడదు. ఓన్లీ FDA వాళ్ళు దేనికి అప్రూవ్ చేశారో ఆ యూజ్ కి మాత్రమే మార్కెటింగ్ చేసుకోవాలి. తర్వాత రీసెర్చర్స్ సెమాగ్లూటైడ్ ని ఓన్లీ వెయిట్ లాస్ కోసం క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ చేశారు. ఆ రిజల్ట్స్ అందరినీ షాక్ చేశాయి. దాదాపు 10 to 15% వరకు వెయిట్ లాస్ అబ్జర్వ్ చేశారు. తర్వాత విగోవి అనే బ్రాండ్, దీనిలో కూడా సెమాగ్లూటైడే ఉంటుంది. దీన్ని హై డోస్ లో FDA వెయిట్ లాస్ కోసం అప్రూవ్ చేసింది. తర్వాత సెలబ్రిటీస్, హాలీవుడ్ యాక్టర్స్, మన ఇండియన్ సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాడటం మొదలుపెట్టారు. మీడియా వీటిని వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అని చెప్పడం జరిగింది. ఇలా ఒజెంపిక్ వరల్డ్ వైడ్ వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఒజెంపిక్ వల్ల వెయిట్ లాస్ ఎలా అవుతుందంటే, మనం ఫుడ్ తిన్నప్పుడు మన ఇంటెస్టైన్స్ నుండి ఒక న్యాచురల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దాన్నే GLP-1 అంటారు. GLP-1 జాబ్ ఏంటంటే ఆకలి కంట్రోల్ చేయడం, డైజెషన్ స్పీడ్ ని కంట్రోల్ చేయడం, బ్లడ్ షుగర్ ని బ్యాలెన్స్ చేయడం. ఒజెంపిక్ ఎగ్జాక్ట్ గా GLP-1 లా యాక్ట్ చేస్తుంది. GLP-1 ని మిమిక్ చేస్తుంది. GLP-1 ఫ్యూ మినిట్స్ లో డిగ్రేడ్ అయిపోతుంది. అంటే అవసరమైనప్పుడు రిలీజ్ అయ్యి కొన్ని నిమిషాల వరకే పనిచేస్తుంది. కానీ ఒజెంపిక్ 1 వీక్ వరకు బాడీలో యాక్టివ్ గా ఉంటుంది, దాని మాలిక్యులర్ స్ట్రక్చర్ వల్ల. అందుకే 1 వీక్ ఒకసారి మాత్రమే ఇంజెక్షన్ ని ప్రిస్క్రైబ్ చేస్తారు. ఫస్ట్ ఒజెంపిక్ బ్రెయిన్ లో ఉన్న హైపోథాలమస్ హంగర్ సెంటర్ కి అటాచ్ అవుతుంది. సేమ్ GLP-1 లా యాక్ట్ చేస్తుంది కాబట్టి GLP-1 రిసెప్టర్స్ ఎక్కడుంటే అక్కడ ఒజెంపిక్ అటాచ్ అవుతుంది. నాచురల్ గా అయితే మనం ఫుడ్ తిన్నాక ఇంటెస్టైన్స్ నుండి GLP-1 హార్మోన్ బ్లడ్ నుండి బ్రెయిన్ కి ట్రావెల్ అవుతుంది, లేదంటే గట్ నుండి బ్రెయిన్ కి వేగస్ నర్వ్ ద్వారా ట్రావెల్ అవుతుంది. అక్కడ హైపోథాలమస్ లో ఆకలి సెంటర్ కి మెసేజ్ ఇస్తుంది, మీ పొట్ట నిండింది, ఇంకా తినద్దు అని. ఒజెంపిక్ GLP-1 లానే పనిచేస్తుంది కాబట్టి ఈ ఇంజెక్షన్ తీసుకుంటే హైపోథాలమస్ లో GLP-1 రిసెప్టార్స్ కి బైండ్ అయ్యి బ్రెయిన్ కి ఇంకా ఫుడ్ అవసరం లేదు, మీరు ఫుల్ అని మెసేజ్ ఇస్తుంది. కొంచెం తిన్నా కూడా ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది. అలానే మన బ్రెయిన్ లో రివార్డ్ సిస్టమ్ అనే ఒక నెట్వర్క్ ఉంటుంది. ఇది మనకి ప్లెజర్ అండ్ ఎగ్జైట్మెంట్ ని క్రియేట్ చేస్తుంది. మనకి ఆకలి వేసినప్పుడు బ్రెయిన్ క్విక్ ఎనర్జీ కోసం సిగ్నల్ ఇస్తుంది. అప్పుడు మనం ఎక్కువగా షుగర్ అండ్ ఫ్యాట్ కాంబోని తినేలా చేస్తుంది. ఇది క్రేవింగ్. అప్పుడు డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇది చాలా బాగుంది అని మళ్ళీ మళ్ళీ తినాలని బ్రెయిన్ కోరుకుంటుంది. అందుకే షుగర్ క్రేవింగ్స్, జంక్ ఫుడ్ ఎడిక్షన్, ఎమోషనల్ ఈటింగ్, నైట్ ఈటింగ్ హ్యాబిట్స్ లాంటివి ఉంటాయి. ఇక్కడ ఒజెంపిక్ రివార్డ్ సిస్టమ్ మీద కూడా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా GLP-1 రిసెప్టార్స్ ఉంటాయి. షుగర్ ఆర్ జంక్ ఫుడ్ తిన్నప్పుడు డోపమైన్ స్పైక్ ఇంటెన్సిటీ తగ్గుతుంది. ప్లెజర్ కంప్లీట్ గా బ్లాక్ చేయదు, కానీ ఓవర్ ఎగ్జైట్మెంట్ ని కంట్రోల్ చేస్తుంది. ఒజెంపిక్ వల్ల బ్రెయిన్ రియాక్షన్ మారుతుంది. జంక్ ఫుడ్ మీద ఎగ్జైట్మెంట్ తగ్గుతుంది. ఇంకా కావాలి, తినాలి అనే కోరిక తక్కువ అవుతుంది. ఎమోషనల్ ఈటింగ్ కంట్రోల్ అవుతుంది. నైట్ క్రేవింగ్స్ గ్రాడ్యువల్ గా తగ్గుతాయి. హ్యాబిట్ లెవెల్ చేంజ్ అవుతుంది. ఫుడ్ ని రివార్డ్ లా కాకుండా నీడ్ లాగా చూడటం స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్, ఒజెంపిక్ స్టమక్ లో
డైజెషన్ స్పీడ్ ని కంట్రోల్ చేస్తుంది. స్టమక్ ఎంప్టీ అవ్వడం స్లో చేస్తుంది. నార్మల్ గా మనం ఫుడ్ తిన్నాక ఫుడ్ డైజెస్ట్ అయ్యి స్టమక్ నుండి 2 to 4 అవర్స్ లో ఇంటెస్టైన్స్ కి వెళ్తుంది. పొట్ట ఖాళీ అయ్యేసరికి మళ్ళీ ఫాస్ట్ గా ఆకలి అవుతుంది. స్టమక్ ఇంటెస్టైన్ వాల్స్ లో కూడా GLP-1 రిసెప్టర్స్ ఉంటాయి. ఒజెంపిక్ వాటికి బైండ్ అవుతుంది. ఒజెంపిక్ ఏం చేస్తుందంటే ఫుడ్ ని స్టమక్ లోని ఎక్కువ సేపు ఉండేలా స్లోగా ఇంటెస్టైన్స్ కి ఎంటర్ అయ్యేలా చేస్తుంది. సో అలా ఫుడ్ ఎక్కువ సేపు స్టమక్ లోనే ఉంటుంది. అప్పుడు పొట్ట ఫుల్ అనే ఫీలింగే ఉంటుంది. ఫ్రీక్వెంట్ ఈటింగ్ తగ్గిపోతుంది. చిన్న పోర్షన్ తోనే సాటిస్ఫై అవుతాం. ఫ్రీక్వెంట్ స్నాకింగ్ తగ్గిపోతుంది. ఫుడ్ స్లోగా ఇంటెస్టైన్స్ కి వెళ్లడం వల్ల షుగర్ స్లోగా అబ్జర్వ్ అవుతుంది. అలా బ్లడ్ షుగర్ స్టేబుల్ గా ఉంటుంది. అలా బ్లడ్ లో షుగర్ స్పైక్స్ సడన్ గా ఉండవు. ఇన్సులిన్ ఫ్లక్చుయేషన్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ప్యాంక్రియాస్ లో ఇదొక స్మార్ట్ గ్లాండ్ అన్నమాట. బ్లడ్ షుగర్ ని మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తుంది. బ్లడ్ లో షుగర్ పెరిగినా తగ్గినా దానికి తగ్గట్టు హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. ప్యాంక్రియాస్ లో 2 మెయిన్ హార్మోన్స్ ఏంటంటే ఇన్సులిన్, గ్లూకగాన్. ఇన్సులిన్ ఏం చేస్తుందంటే బ్లడ్ లో షుగర్ ని తగ్గిస్తుంది. గ్లూకగాన్ ఏం చేస్తుందంటే బ్లడ్ లో షుగర్ ని పెంచుతుంది. ఇన్సులిన్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇది కీ లాగా పనిచేస్తుంది. మనం ఫుడ్ తిన్నమటే ఇన్సులిన్ ని ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది. ఇంటెస్టైన్స్ నుండి షుగర్ మన బ్లడ్ లోకి ఎంటర్ అయ్యాక ఆ షుగర్ సెల్స్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఇన్సులిన్ సెల్స్ కి డోర్ ఓపెన్ చేస్తేనే ఎంటర్ అవుతుంది. అన్ని మజిల్స్ కి, లివర్ కి, ఫ్యాట్ సెల్స్ కి అన్నిటికీ ఇన్సులిన్ ఉంటేనే ఆ షుగర్ గ్లూకోజ్ సెల్స్ లోకి ఎంటర్ అవుతుంది. సెల్స్ లోపల గ్లూకోజ్ ఎనర్జీలా యూజ్ అవుతుంది. అప్పుడు బాడీ యాక్టివ్ గా పనిచేస్తుంది. వీక్నెస్ ఉండదు. అలానే ఎక్స్ట్రా షుగర్ ని స్టోర్ చేయిస్తుంది. ఇమీడియట్ గా ఎనర్జీ అవసరం లేకపోతే లివర్ లో గ్లైకోజన్ లా, ఫ్యాట్ టిష్యూలో ఫ్యాట్ లా స్టోర్ అవుతుంది. ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ అయితే అంటే మనం తిన్న ప్రతిసారి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది కదా, ఎక్కువ సార్లు తింటే ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అలా రిపీటెడ్ ఇన్సులిన్ స్పైక్స్ వల్ల అవసరం లేని ఎనర్జీ కాబట్టి ఫ్యాట్ స్టోరేజ్ పెరిగిపోతుంది. వెయిట్ గెయిన్ అవుతుంది. ఊరికే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంటే సెల్స్ ఇగ్నోర్ చేస్తాయి. లోపలికి ఎనర్జీ తీసుకోవు. అప్పుడు బ్లడ్ లో షుగర్ ఉండిపోతుంది. అలా బ్లడ్ షుగర్ పెరిగిపోతుంది. టైప్ 2 డయాబెటీస్ లో ఇలానే జరుగుతుంది. అందుకే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ షుగర్ తగ్గడానికి అంటే బ్లడ్ లో ఉన్న షుగర్ సెల్స్ లోకి పంపించేయడానికి ఇంకా ఇన్సులిన్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది ప్యాంక్రియాస్. అలా హై ఇన్సులిన్ లెవెల్స్ అవుతాయి. సెల్స్ తీసుకోవు కాబట్టి ఫ్యాట్ స్టోరేజ్ పెరిగిపోతుంది. వెయిట్ గెయిన్ అవుతాం. నెక్స్ట్ ప్యాంక్రియాస్ లో ఇంకో హార్మోన్ ఏంటంటే గ్లూకగాన్. గ్లూకగాన్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే బ్లడ్ లో షుగర్ తక్కువగా ఉన్నప్పుడు యాక్టివేట్ అవుతుంది. బాడీకి ఎనర్జీ అవసరం అన్నప్పుడు గ్లూకగాన్ యాక్ట్ అవుతుంది. అప్పుడు గ్లూకగాన్ లివర్ కి సిగ్నల్ ఇస్తుంది స్టోర్ చేసిన షుగర్ ని రిలీజ్ చేయమని. లివర్ లో స్టోర్ అయిన గ్లైకోజనే గ్లూకోజ్ గా బ్లడ్ లోకి ఎంటర్ అవుతుంది. మనం ఫుడ్ తినకుండా ఉన్నప్పుడు కూడా బ్లడ్ షుగర్ మెయింటైన్ అవ్వడానికి గ్లూకగాన్ హెల్ప్ చేస్తుంది. గ్లూకగాన్ ఎక్కువగా రిలీజ్ అయితే షుగర్ అన్నెసెసరీగా పెరిగిపోతుంది. క్రేవింగ్స్ అండ్ హంగర్ స్పైక్స్ వస్తాయి. సో హెల్దీ బాడీలో ఇన్సులిన్, గ్లూకగాన్ బ్యాలెన్స్ లో ఉంటాయి. టైప్ 2 డయాబెటీస్ లో గ్లూకగాన్ అనవసరంగా రిలీజ్ అవుతుంది. అలా బ్లడ్ లో షుగర్ పెరుగుతుంది. అందుకే అసలు ఒజెంపిక్ ని టైప్ 2 డయాబెటీస్ కోసం కనుక్కున్నారు. డయాబెటిక్ పేషెంట్స్ లో సెల్స్ ఇన్సులిన్ ని ఇగ్నోర్ చేస్తాయి. బ్లడ్ లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఒజెంపిక్ ఇక్కడ ఏం చేస్తుందంటే షుగర్ పెరిగినప్పుడే ప్యాంక్రియాస్ కి సిగ్నల్ ఇస్తుంది. ఇన్సులిన్ ప్రాపర్ గా రిలీజ్ అవుతుంది. అప్పుడు షుగర్ సెల్స్ లోపలికి వెళ్లడం స్టార్ట్ అవుతుంది. బ్లడ్ లో షుగర్ గ్రాడ్యువల్ గా నార్మల్ అవుతుంది. షుగర్ లో అయినప్పుడే గ్లూకగాన్ రిలీజ్ అవుతుంది. డయాబెటీస్ లో ఈ హార్మోన్స్ అనవసరంగా రిలీజ్ అవుతాయి. షుగర్ స్పైక్స్ క్రియేట్ అవుతాయి. సెమాగ్లూటైడ్ అన్నెసెసరీ గ్లూకగాన్ రిలీజ్ ని సప్రెస్ చేస్తుంది. అప్పుడు లివర్ అన్నెసెసరీగా షుగర్ ని రిలీజ్ చేయదు. బ్లడ్ లో షుగర్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. షుగర్ పీక్స్, క్రాషెస్ తగ్గుతాయి. సడన్ ఆకలి, ఇరిటబిలిటీ తగ్గుతాయి. బ్రెయిన్ షుగర్ స్టెబిలిటీ సిగ్నల్స్ రిసీవ్ చేసి హంగర్ కంట్రోల్ స్టార్ట్ అవుతుంది. బ్లడ్ లో షుగర్ స్టేబుల్ గా ఉంటే ఆకలి న్యాచురల్ గా కంట్రోల్ అవుతుంది. సో అలా జంక్, స్వీట్స్, నైట్ క్రేవింగ్స్ అన్ని తగ్గుతాయి. పోర్షన్ సైజ్ న్యాచురల్ గా తగ్గుతుంది. ఎమోషనల్ ఈటింగ్ కంట్రోల్ అవుతుంది. సో వెయిట్ లాస్ డైరెక్ట్ గా ఫ్యాట్ బర్న్ వల్ల కాదు, ఆకలి కంట్రోల్ లో ఉండటం వల్ల, క్రేవింగ్స్ తగ్గటం వల్ల, పోర్షన్ సైజ్ తగ్గించడం వల్ల జరుగుతుంది. అందుకే టైప్ 2 డయాబెటీస్ కోసం కనిపెట్టిన మందు ఈ విధంగా వెయిట్ లాస్ అయ్యేలా చేస్తుంది. ఇంతవరకు ఓకే, కానీ నెక్స్ట్ వీడియోలో ఒజెంపిక్, సెమాగ్లూటైడ్ వల్ల FDA నుంచి సీరియస్ బాక్స్డ్ వార్నింగ్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఇలాంటి వాటి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.